ఆక్వా రైతులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం మీద ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ హర్షం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ఛార్జీ 3.5 రూపాయల నుండి రూపాయిన్నరకు తగ్గించడం సంతోషం కలిగించింది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు భరించలేక కొంతమంది రైతులు ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జీలను ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మీడియా సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, మున్సిపల్ మాజీ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నూట 51 ఇస్తే ఏం చేశారు మీరు ఇప్పటి వరకు? కనీసం ఇవాళ పరిస్థితి ఎందుకు వచ్చింది 10కి 11కి ఈ పరిస్థితి అంటే తెలుసుకోవాలి. ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయాం మనం అని. దగ్గర దాకా ఓడిపోవాలి అంటే 90, 50, 60 వస్తే పర్లేదు, ప్రజల్లో మనం ఏంటంటే అభిమానం ఉందో కొంత అనుకోవాలి. అలాంటిది మీరు దారుణంగా మిమ్మల్ని ప్రజలు సీకొడితే ఇవాళ పరిపాలన బాగుందని మీకు తెలుసు, కానీ విమర్శిస్తున్నారు. అంటే ఒప్పుకోలేకపోతున్నారు. ఆ పరిపాలనలో ఉన్న మంచితనాన్ని బాగా చేస్తారని ఒప్పుకోవాలి మీలో నిజాయితీ ఉంటే. ఎందుకంటే ఒక పక్కనేమో పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు ఎలా ఇబ్బంది లేకుండా విద్యార్థులకు కానీ ఎవరికైనా మనం చూస్తున్నారు. మొన్న కాక మన డిఎస్సి ఇచ్చారు, పోలీసులకు సంబంధించినటువంటి 4,000 మందికి ఇచ్చారు. ఇదే కాకుండా ఐటీ రంగాలు తీసుకొచ్చి గొప్పగా తీర్చిదిద్దుతున్నా. ఇప్పుడు వైజాగ్లో కావచ్చు, అమరావతి శరవేగంగా వెళ్తుంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు. చూసి తట్టుకోలేక ఏదో ఒకటి బురదలుతున్నారు. ఇవాళ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు, అందరిని చూస్తున్నారు. మీరు ఎంత బాగా భయపెట్టారో, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎన్ని రకాల వెనక్కి పడిపోయిందో అందరికీ తెలుసు. లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. కనుక మీ యొక్క పరిస్థితిని అవగాహన చేసుకుని ప్రజలు ఇంకా మీరు స్థానిక ఎలక్షన్లు వస్తాయి దగ్గర ఏదో మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు 100కు 1 సీటు వస్తే 100కు 1 కూడా రాదు. ప్రజలపైన, రైతులపైన కరెంటు భారం రాయితీ ఇస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆక్వా రైతులకి 3.5 ఉండే కరెంటుకి యూనిట్కి రూపాయిన్నరకు తగ్గిస్తూ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆక్వా రైతులకు అండగా నిలబడింది. ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరెంటు భారం వల్ల ఆక్వా రైతులు నష్టపోకూడదు, ఆక్వా రంగం లాభాల్లో నడవాలనే ఉద్దేశంతో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ ఇవాళ రోజున రూపాయిన్నర తగ్గించి రైతులకు అండగా నిలబడింది. గతంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో